గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ వీడియో ఏపీ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే సార్, యాక్చువల్లీ నేను ఈ మాట చెప్పకూడదు అనకూడదు, బట్ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో దాదాపు 50 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి. ఎంతోమందిని చూసి ఈరోజు ఈ స్థాయిలో ఆయన ఉన్నారు. అందరూ అన్నట్లు మేబీ ఆయనకి ఆడపిల్లలు లేకపోవచ్చు, కానీ ఒక డైనమిక్ లీడర్ అని నారా లోకేష్ గారు అయితే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సార్, మీరు లాస్ట్ టైము ఓడిపోయారు కదా సార్ టీడీపీ పార్టీ ఏపీలో. దానికి కారణము మీకు తెలుసు. మీరు చాలా సిన్సియర్గా ఉండొచ్చు, మీ పాలన మీరు అంతా బాగానే చేసుకుంటారు, ఎందుకంటే మీరు పై లెవెల్. మెయిన్ ఓడిపోయిన కారణం మీ అనుచరులు సార్. వాళ్ళని మీరు అదుపులో పెట్టుకోండి సార్. ఇప్పుడు కూడా ఏపీ ప్రజలందరూ అదే ఆశిస్తున్నారు. చాలా వరకు ఏంటంటే, ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ గారు సార్. ఎందుకంటే ఆయన కూడా లాస్ట్ టైం 2 ప్లేసెస్లో ఓడిపోయారు. తర్వాత ఆయన గ్రౌండ్ లెవెల్లో బాగా తిరిగారు. ఎందుకంటే ఆయనకి కులాలకి మతాలకి అతీతంగా ఆయన మాట్లాడతారు. తర్వాత గిరిజనులు ఎక్కడో కొండల్లోన, వాళ్ళకి రోడ్లు తెలియవు, కరెంట్ అంటే తెలియదు, స్వాతంత్రం వచ్చిన రోజులకి వాళ్ళకి అవన్నీ కల్పిస్తున్నారు సార్ ఆయన. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్. ఆయన లేనిదే కూటమి ప్రభుత్వం లేదు. ఈ వీడియో మీ వరకు చేరాలి. ఎందుకు ఇవి చెప్తున్నానంటే, ప్రజలకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరు ఇమ్మీడియట్లీ స్పందించాలి, వాటి మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి సార్, సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు. లేకపోతే మళ్ళీ మీరు రావాలంటే కష్టం సార్. ఇట్లాంటి వాటికి మీరు లైట్ తీసుకోవడము కరెక్ట్ కాదు. మీరు తీసుకుంటున్నారు ఎందుకంటే మీరు చేయాల్సిన పని మీరు చేస్తున్నారు. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, 2024 శ్రీకాకుళం డిస్టిక్లో పాతపట్నం మండలం ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తాలూకా అబ్బాయి ర్యాష్ డ్రైవింగ్, ఐ థింక్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనుకుంటా, ఒక ఆటోని ఢీకొట్టడం జరిగింది కొరసవాడ అనే గ్రామంలో రోడ్డు పైన. అక్కడ చెప్పల భోగయ్య అని ఒక వ్యక్తి ఇమ్మీడియట్లీ చనిపోయినారు. తర్వాత ఇంకొక 2-3 మెంబర్స్కి చాలా ఇంజరీస్ అయ్యింది, హాస్పిటల్లో వెళ్ళారు. చాలా టూ మచ్గా జరిగిపోయింది సార్ అక్కడ సిచ్యువేషన్. బట్ అతను ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి చేసిన పనికి అక్కడున్న ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మేనేజ్ చేసుకున్నారు సార్. వాళ్ళ అబ్బాయిని పక్కన పెట్టి వేరే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. చనిపోయినటువంటి వ్యక్తికి ఏవైతే హామీలు ఇచ్చారో నెరవేరలేదు, టైంపాస్ చేశారు. సో అదొకటి. తర్వాత రీసెంట్లీ మన జరిగిన రాజమండ్రిలో చూడండి, ఒక అమ్మాయి, తెలంగాణ ఆడబిడ్డ, ఎవరైనా ఆడపిల్ల కదా సార్, ఎంత ఘోరంగా కారుతో గుద్ది చంపేయడం జరిగింది. ఏంటి సార్ ఈ దుర్మార్గం? ఇట్లాంటి వాటికి మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి సార్, నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సార్, నేను చెప్పేది ఏంటంటే, మీ రాజకీయ అనుభవం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సార్. ఇప్పుడు నెక్స్ట్ శ్రీ నారా లోకేష్ గారు సార్. లోకేష్ అన్న చాలా మంచి మనిషి. అతని రాజకీయ జీవితం బాగుండాలంటే మీరు తీసుకున్న డిసిషన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి సార్. లేకపోతే లోకేష్ అన్న రాజకీయ జీవితం కూడా భూస్థాపితం అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకొకటి సార్, నాకు తెలియగలుగుతున్నా, ఇప్పుడు మామిడి గోవిందరావు అనే వ్యక్తి ఎవరైతే చెప్పల భోగి అని చనిపోయినారు కదా సార్, యాక్చువల్లీ అతను ఆ పాతపట్నం మండలం దగ్గర, ఇది బామిని మండలం లివిరి గ్రామానికి చెందిన వ్యక్తి అనమాట. యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఈ ఇన్సిడెంట్ పాతపట్నం నియోజకవర్గం కొరసవాడలో జరిగింది. అది చనిపోయిన తర్వాత ఎమ్మెల్యేకి ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తామనే అధికారం ఉందా, ఇవ్వగలరా? నాలాంటి సామాన్య ప్రజలకి తెలియదు సార్ మాకు. ఎందుకంటే మేము రాజకీయాల్లో లేము కదా సార్. నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా సార్. అధికారం ఏమైనా ఉందా సార్?
ఉందా లేదా అది కూడా మీరు ఒకసారి ఏదైనా కాన్ఫరెన్స్ పెడతారు కదా, మీడియా కాన్ఫరెన్స్, అక్కడ కూడా చెప్పండి. తర్వాత ఆయన ఏదైతే మామిడి గోవిందరావు గారు వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళ కుటుంబాలకి ఆదుకుంటామని చెప్పారు. ఆ ఆటో ఏదైతే డ్యామేజ్ అయిందో అతనికి కూడా ఆ డ్యామేజ్ అయ్యే డబ్బులు కూడా ఇయ్యలేదంట సార్. ఏంటి సార్ ఈ ఘోరం? ఆ నియోజకవర్గం ఏదైనా అభివృద్ధి చెందిందా సార్? దాని మీద ఏమైనా ఎంక్వైరీ చేయండి సార్. ఇక్కడ నుంచి మీరు ఫండ్స్ ఏమైనా పంపిస్తారు కదా ఆయా నియోజకవర్గానికి, అక్కడ ఏమి అభివృద్ధి జరిగింది? మీరు వేరే పార్టీకి తోవేయాలంటే ఇట్లాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టాలి సార్. లేకపోతే మీ పార్టీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని వాటిపైన మీరు అంటే మా చెవుల వరకు రాలేదు, నా వరకు రాలేదని మీరు అనుకోవచ్చు సార్, మేము అంటున్నామని చెప్పి. ఎందుకంటే మీరు గ్రౌండ్ లెవెల్ కింద వరకు వెళ్ళిపోయినారు సార్, ప్రజల్లోకి వెళ్ళిపోయినారు, చూసేశారు ఎలక్షన్ల ముందు మొత్తం తిరిగి. ఆ బాధ, పెయిన్ ఇవంతాన్ని మీరు ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మీ సంపాదన మొత్తం పేద ప్రజలకే కదా సార్ పెడుతున్నారు. మీ మీద అపారమైన ప్రేమ, గౌరవం, మర్యాద అన్ని జనాలకి ఎక్కడో స్థాయిలో మీకు పెట్టేశారు సార్. ఇప్పుడు ఇట్లాంటి వాటిని కూడా మీరు సమర్థించకండి సార్. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఆ ఎమ్మెల్యేల పైన, ఇంక్లూడింగ్ మీ ఎమ్మెల్యేనండి సార్. ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో రానీయకుండా చూడండి సార్ ప్లీజ్. ఈ వీడియో వెనకటి కాలంలో ఒకటి ఉంటుంది సార్, ఏమంటారంటే మన గోతి మనమే తవ్వుకుంటున్నాం అన్నట్లు ఉంది ఇప్పుడు. ఏ పార్టీ అవని సార్, ఏదర్ కాంగ్రెస్ అవని, లేకపోతే టీడీపీ అవని, జనసేన ఆర్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్, వాటెవర్ ఏ పార్టీ అయినా సరే, ప్రజల కోసం మీరు ఎప్పుడైతే పనిచేస్తారో, ఇట్లాంటి సన్నివేశాలు జరిగేటప్పుడు ఎవరైతే ప్రజలకి అండగా నిలబడతారో వాళ్ళు గెలుస్తారు సార్. ఆ రాజమండ్రి కూడా చూడండి సార్, ఒకసారి ఆ ఎమ్మెల్యే మొత్తం కేసుని మాఫ్ చేయడానికి తప్పుదో పట్టడం చూశారంట. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఒకవేళ ఇట్లాంటివి కానీ జరిగినట్లయితే వాళ్ళ మీద మీరు కఠిన చర్యలు తీసుకోవాలి, ఆ సంబంధిత మీ అనుచరుల పైన. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పాతపట్నంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం జరిగినటువంటి ఆ డిపార్ట్మెంట్లో ఈవెన్ ఎస్ఐ కానీ, సిఐ కానీ ఎవరైతే ఈ కేసుని తప్పుదో పట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇప్పుడు రాజమండ్రిలో కూడా ఇట్లాంటివి ఏవైనా డీజీపీ గారు కూడా స్టేట్మెంట్ డైరెక్ట్లు ఇచ్చారు, వీడియో ఫుటేజ్ చూసి వీటిపైన స్పందించారు. సో ఇట్లాంటి వాటికి మీరు ఎంకరేజ్ చేయకండి సార్ ప్లీజ్. మా యొక్క రిక్వెస్ట్, ఆ ఎమ్మెల్యేల పైన మీరు చర్యలు తీసుకోండి. ఇట్లాంటి చర్యలు తీసుకుంటేనే సార్ మీకు పేరుంటుంది, మీ పార్టీలకు కూడా భవిష్యత్తు ఉంటుంది సార్. ప్రజలకు ఒక నమ్మకం అనేది ఉంటుంది. మీరు ఇట్లాంటి చేయకపోతే మీ పార్టీలు నెక్స్ట్ టైం రావడం కష్టం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చేయొచ్చు, బట్ ఆయన కింద చేసిన అనుచరులే 151 సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పరిమితం అయిపోయాడంటే దానికి కారణం ఏంటి? ఆయన చేసిన ఆ పార్టీలో ఉన్నటువంటి అనుచరులు చేసిన పనులు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మంచిగా పాలన చేయొచ్చు, బట్ ఆయన కింద చేసినటువంటి అనుచరులు చేసిన పనులే ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సోన్స్ లీడర్స్ ఆయన ఓడిపోవడానికి కారణం. వీటిని మీరు కట్టడి చేసుకోవాలి. ఈరోజు కూటమి అంటే బీజేపీ, జనసేన, తర్వాత టీడీపీ, ఓకేనా. ఇందులో మెయిన్ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. సార్ మీరు సివియర్ యాక్షన్ తీసుకోవాలి సార్. ఈవెన్ దో ల్యాండ్ ఆర్డర్ కూడా సరిగ్గా లేదనిపిస్తుంది మాకైతే. నేను ఇంతకుముందే చెప్తున్నాను సార్, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడుతాను సార్, ఒక సామాన్య ప్రజల్ని. ఇట్లాంటివన్నీ చూసి నాకు చెల్లించిపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను సార్, బాధ అనిపిస్తుంది, ఒకసారి ఏడుపు వస్తుంది సార్. ఆడపిల్లలు సార్ తాగి డ్రైవింగ్ చేస్తున్నారు, గుద్దేస్తున్నారు సార్, చచ్చిపోతున్నారు సార్. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో మన అవుటర్ రింగ్ ఇట్లనే తాగి డ్రైవింగ్ చేసే కార్లు వచ్చి గుద్దేశారు సార్. ఒక ఆర్మీ పర్సన్ చనిపోయాడు, కుటుంబం రోడ్డున పడుతుంది. ఇంకొక ఎవరో డెలివరీ బాయ్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంజరీ అయింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి వాటికి యాక్షన్ తీసుకోవాలి. సజ్జనార్ సార్ అయితే చాలా ఇలాంటి తాగి డ్రైవ్ చేసిన వాళ్ళని టెర్రరిస్ట్స్ పోల్చారండి, టెర్రరిస్టులతో. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకటే మాట చెప్పారండి ప్రజలకి, ఎంతటి వాడినైనా సరే విడిచిపెట్టనని చెప్పేసి. మీరు వీటిపైన స్పందించి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సార్. ఒకటి 2024 జరిగినటువంటి పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే
మామిడి గోవిందరావు కొడుకు పైన, అక్కడున్న డిపార్ట్మెంట్ పైన, తర్వాత ఇప్పుడు రాజమండ్రిలో జరిగినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో ఇట్లాంటి మాపించిందో అతని పైన, అక్కడున్న డిపార్ట్మెంట్ పైన, ఇక్కడ సజ్జనార్ గారు కూడా ఇట్లాంటి వాటికి చాలా స్ట్రిక్ట్లీ తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కానీ ఎక్కువ తీసుకున్నారు, చాలా చొరవ తీసుకున్నారు సార్. వీటిపైన స్పందించండి. చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియో మీ వరకు వస్తుందని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇట్లాంటి వాడిని ఎంకరేజ్ చేయదు సార్. సివియర్ యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే లోకేష్ అన్న చాలా మంచి వ్యక్తి. రాజకీయాల్లోకి వచ్చి తను ఎలా నిలబడ్డాడు అనేది అందరికీ తెలిసిందే. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఓడించారు. అదే ప్రజలు తనని ఈరోజు ఆదరించి నెత్తిన పెట్టుకున్నారు. ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని నా మనవి సార్. సీఎం గారికి, శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వీడియో చేరాలి. మీరు దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్.